నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి డోర్ స్టిక్కరింగ్ మరియు కరపత్రాల పంపిణీ కార్యక్రమం మండల అధ్యక్షులు నీలి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. నర్సాపూర్ మండల్ గూడెంగడ్డ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మరి నరేంద్ర మోడీ గారి యొక్క కరపత్రము, అదేవిధంగా వారి యొక్క స్టిక్కరు డోర్కు ప్రతి ఇంటికి తిరుగుతూ డోర్లకు అతికించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కరపత్రంలో నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి ప్రజలకు చేసిన సేవలైతేనేమి, మరియు ఈ గ్రామానికి చేసిన సేవలు, అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఎంపీ అయిన నుంచి ఈ యొక్క గ్రామానికి ఇచ్చిన నిధులు ఏంటిది అనేది ప్రతిదీ కూడా ప్రజలకు వివరిస్తూ మరి రాబోయే కాలంలో బీజేపీని ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని బలపరిచి మరి సంస్థాగత ఎన్నికల్లో సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ప్రతిదీ కూడా మరి బీజేపీ కైవశం చేసుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మెదక్ జిల్లా తరఫున గూడెంగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్నాము. దీనికి గాను జయశ్రీ మేడం గారు మరి రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిరు. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, మరి ఇక్కడ ఉన్న బూత్ అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్న మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసంపర్క్ అభియాన్కి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నర్సాపూర్ మండలంలో గూడెంలో గ్రామంలో మొత్తం తిరగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన నాయకులందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్లు, మన కాంటెస్టెడ్ క్యాండిడేట్ చైర్మన్ మురళి గారు, మిగతా మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ బూత్ నాయకులు, మండల అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది. సో ఈ మహాసంపర్క అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశము నరేంద్ర మోదీ గారు ఈ 11 సంవత్సరాల నుండి మనకిస్తున్న పాలన, సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలన, ఈ 3 అంశాలను ముఖ్యంగా ఉద్దేశం పెట్టుకొని ఆ దృష్టితోనే మొత్తం 11 సంవత్సరాల నుండి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో నడిపిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా కింది స్థాయి వరకు కూడా పేదలకు అందరికీ కూడా చిట్ట చివరి మనిషికి కూడా ఫలితాలు అందే రకంగా చేయడము. ఈరోజు ఈ గ్రామంలో మా ఎంపీ గారు రఘునందన్ గారు ఆధ్వర్యంలో సోలార్ ల్యాంప్, స్ట్రీట్ ల్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఈ రోడ్లు కానివ్వండి, ఏది తీసుకుంటే మీరు ఏది టచ్ చేయండి, మంచినీళ్ళని తీసుకుంటే అక్కడ వాళ్ళకు వచ్చే పింఛన్ తీసుకున్నా కూడా, తర్వాత మహిళలను లఖపతి మహిళలుగా చేస్తే